నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మహా వ్లాగ్స్. ఈరోజు మనము ఎగ్లెస్ కేక్ ఎలా చేసుకుందామో చూద్దామండి. ఈ కేక్ ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా వితౌట్ ఎగ్స్‌తో చేసేసుకోవచ్చు. ఈ ఎగ్ కేక్ ఎలా చేసుకుందామో ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక ఫుల్ గ్లాస్ కర్డ్ తీసుకున్నానండి. ఈ కర్డ్‌ని బాగా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేసుకున్న తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే కర్డ్ తీసుకున్నామో అదే గ్లాస్‌తో హాఫ్ గ్లాస్ వరకు పాలు పోసుకోవాలి. హాఫ్ గ్లాస్ ఆయిల్ యూజ్ చేశానండి. దీంట్లో కోకోనట్ ఆయిల్ కానీ, గ్రౌండ్‌నట్ ఆయిల్ కానీ యూజ్ చేయకండి, స్మెల్ వస్తది. నేనైతే సన్‌ఫ్లవర్ ఆయిల్ తీసుకున్నాను. అలానే హాఫ్ గ్లాస్ కంటే కొంచెం ఎక్కువగా షుగర్ తీసుకున్నాను. షుగర్ పౌడర్ చేయలేదు. అలానే డైరెక్ట్‌గా తీసేసుకున్నాను. ఈ షుగర్‌ని ఆయిల్, పాలు అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా బీట్ చేసుకోవాలి అండి. ఇలా బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక గ్లాసు మైదా యాడ్ చేసుకోవాలి. ఈ మైదా నాకు 2 గ్లాసెస్ పట్టింది అండి. కాకపోతే ఒకేసారి యాడ్ చేయొద్దు. ఫస్ట్ ఒక గ్లాస్ వేసుకున్నాక ఒక స్పూన్ బేకింగ్ సోడా, అలానే ఒక స్పూను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. అలానే ఇందులో చిటికెడు సాల్ట్ యాడ్ చేశాను. ఇది ఆప్షనల్ అండి. జస్ట్ కొంచెం టేస్ట్ డిఫరెంట్‌గా వస్తుందనేసి యాడ్ చేశాను. అలానే ఒక స్పూన్ వెనిల్లా ఎసెన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి అండి. లంప్స్ గానీ, ఉండలుండలు ఏమి ఉండకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో మనకి మిక్స్ చేసుకునేటప్పుడు ఇలా లూజ్ కన్సిస్టెన్సీ అనిపిస్తే పిండి యాడ్ చేసుకోవాలని చెప్పాను కదండీ. నాకు 2 గ్లాసెస్ పిండి పట్టింది. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకొని మీకు కన్సిస్టెన్సీని బట్టి పిండి యాడ్ చేసుకోండి. మరీ గట్టిగా కాకుండా, మరీ లూజ్‌గా కాకుండా రిబ్బన్ టెక్స్చర్ వచ్చేంత వరకు ఇలా పిండిని యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీనిని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము బేకింగ్ కోసం ఒక కేక్ మౌల్డ్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసి మొత్తం టోటల్‌గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం పిండి యాడ్ చేయాలి అండి. పిండి కూడా యాడ్ చేసుకున్నాక మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా దాన్ని తిప్పేసేయాలి. చేత్తో మాత్రం రుద్దొద్దు. చేత్తో రుద్దితే మనకి కేకు మొత్తం అడుగంటిపోతుంది. ఇలా గిన్నెతోనే ఇలా అడ్జస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి. మొత్తం పిండిని యాడ్ చేసుకున్నాక ఒకసారి గిన్నెని టాప్ చేయాలి అండి. ఇలా ఒక 2 సార్లు ఇలా కొడితే మధ్యలో ఏ గ్యాప్స్ ఏమున్నా కానీ మనకి అవి రాకుండా ఉంటాయి. ఇప్పుడు నేను ముందుగానే గిన్నెలో సాల్ట్ వేసుకొని కొద్దిగా ప్రీహీట్ చేసి పెట్టుకున్నానండి ఒక 10 మినిట్స్. ఇలా చేసుకున్న దాంట్లో మనం రెడీ చేసుకున్న కేక్ గిన్నెని అందులో పెట్టేసేయాలి. పెట్టేసి ఒక 40 మినిట్స్ వరకు మూత తీయకుండా బాగా బేక్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి అండి. ఒక 40 మినిట్స్ తర్వాత మీకు ఇలా మూత తీసి చూస్తే ఇలా కేక్ అనేది కలర్ చేంజ్ అవుతుంది. రెడీ అయినట్టు మనకి సైడ్స్ కూడా ఇట్లా విడిపోయి ఉంటుంది అండి. ఒకసారి నైఫ్‌తో ఇలా చెక్ చేసుకోవాలి. నైఫ్‌కి గనక పిండిలాగా అంటుకుంటే ఇంకా బేక్ అవ్వనట్టు. ఇది సో అయిపోయింది. కాసేపు చల్లారబెట్టుకొని దీనిని డీమోల్డ్ చేసుకోనికి ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోవాలి అండి. ఇలా నైఫ్‌తో ఎడ్జెస్ మొత్తం ఇలా ఒకసారి అనేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఉల్టా తిప్పేసుకొని గిన్నె మీద ఒక 2, 3 సార్లు ఇలా గట్టిగా కొట్టండి. కొడితే మనకి అడుగున ఉన్నది కూడా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఇప్పుడు ఎలా వచ్చేసిందో. ఈ కేక్‌ని పీసెస్‌లాగా కట్ చేసుకొని ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంట్లోనే ఈజీగా చేసుకొని ఈ న్యూ ఇయర్‌ని ఎంజాయ్ చేయండి. అందరికీ అలానే హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.